తానా సభల్లో టీవీ5 మూర్తి నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో మీరు స్పీకర్గా వ్యవహరించారు. అక్కడ ఆశావాహుల్ని కొంతమందిని, మాజీ తానా అధ్యక్షుడు కోమటి జయరాం లాంటి వాళ్ళని, ఇంకో కేసీ చేకూరి లాంటి వాళ్ళని మీరు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగానే హార్ట్ఫుల్గా ప్రమాణ స్వీకారం చేశారు. నిజంగా అసెంబ్లీలో ఏవైతే మాట్లాడతారో ఆ ప్రాంత సమస్యల గురించి, ఆ ప్రాంత రైతుల గురించి, ఆ నీటి ఎద్దడి గురించి కేసీ చేకూరి అసెంబ్లీలో ఉండి చైర్ని ప్రశ్నించినట్టుగానే, సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినట్టుగానే రక్తి కట్టించారు. దాంట్లో మీరు ఒకరోజు మంత్రి అనే టాపిక్ ఏదో మూర్తి రన్ చేశారు. దానికి సంబంధించి మీరు ఏ శాఖ అంటే హోంశాఖ అన్నారు. అడిషనల్గా ఇంకొక కొన్ని గంటలు వైద్య ఆరోగ్య అన్నారు. ఆ క్రమంలో మీరు రెడ్ బుక్ కాదు మనది బ్లడ్ బుక్ అన్నారు. అది కొంచెం ఇక్కడ వైసీపీ వాళ్ళు దానిలో అర్థాలు తీశారు. దాన్ని వివరంగా వివరించగలుగుతారా? అదేంటంటే నాకు ఒక 10 నిమిషాల ముందే మూర్తి గారు ఇలాగా మనదొక షో ఉందండి అని చెప్పటం జరిగింది. అది ఒక మాక్ అసెంబ్లీ అని. వివరాలేమి అసలు డిస్కస్ చేసుకోలేదు. నన్ను మీరు 4 గంటలకల్లా ఆ సభకు రావాలి, మనం ఏదన్నా ఒకటి ప్లాన్ చేస్తున్నాము అని అంటే, సరే ఏముందో మూర్తి గారిది నాది ఏదన్నా ఒక ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేస్తారా? అసలు పూర్తి వివరాలు తెలీదు. అక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. సో చెప్పిన తర్వాత నేనేం అడుగుతాను అని అనబోతా ఉంటే, మీరు ఏం కావాలంటే అది అడగంటే, నాకు ఇలా ముందే ప్రశ్నలు తెలుసుకోవటం ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదు కదా మూర్తి గారు. మనం ఎప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు చేసాం. మనం ఎప్పుడు ఇంటర్వ్యూ ముందు ఏం అడుగుతారని మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు కదా. ఎస్, ఓకే, ఏముందా, నేను స్పీకర్ రాష్ట్రం ఏమంటున్నారు, ఓకే అసెంబ్లీ నిర్వహించమంటున్నారు, ఎవరేది అడిగినా సరే మనం చెప్దాం అని చెప్పి అన్న తర్వాత, ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి మీరు విదేశాంగ మంత్రి అయితే ఒకరోజు అని ఆయన అడిగితే, నేను విదేశాంగ మంత్రి అయ్యే అవకాశం లేదు కదా, నేను ఇప్పుడు శాసనసభ్యుడిని కదా, పార్లమెంట్ సభ్యుడు కాదు, ఏదో ఒకరోజు ఇస్తాను అని మనం సరదాగా మాట్లాడుకోవాలన్నా, ఈ ఎమ్మెల్యేకి విదేశాంగ మంత్రి ఎలా ఇస్తారా అని జనం జోకేసుకుని అవకాశం ఉంటుంది కాబట్టి, నేను లైటర్ పోయాను. మరి అసలు సంభవం కాని దాని గురించి ఎందుకు అని అంటే, ఆయన సరే అయితే స్టేట్లో ఒకవేళ మినిస్టర్ ఇస్తే అంటే, మరి అందులో రికార్డ్ అయిందో లేదో ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరూ హోమ్ 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 అని చెప్పి గట్టిగా అరవటం జరిగింది. సో అందుకని చెప్పి నేను హోంశాఖ అని నేను చెప్పడం జరిగింది. సో హోంశాఖ, ఎందుకంటే జనం అందరూ అక్కడ చేతులెత్తి మరి హోమ్ హోమ్ అంటా ఉంటే, సో నేను అదే శాఖను ఒక రోజుకి ఎంచుకోవడం జరిగింది. అన్న వెంటనే హోమ్ అనేటప్పటికి ఈ రెడ్ బుక్ అని మొదలుపెట్టారు. సో రెడ్ బుక్ అనేది నారా లోకేష్ గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే కదా, నేను నా రెడ్ బుక్లో నోట్ చేసుకున్నానని. ఆయన బుక్ గురించి మాట్లాడకూడదు కాబట్టి ఆ ప్రాసలో పైగా నన్ను రక్తం వచ్చేలాగా, మరి రక్తం చార్లు కట్టినాయి కదా నా అరికాలలో, చాలా స్పష్టంగా కనపడినాయి కాబట్టి, నా రక్తం కళ్ళ చూసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి నా దగ్గర నా బుక్ పేరు బ్లడ్ బుక్ అవుతుంది అని నేను ఆ సందర్భంలో రక్తం వచ్చేలాగా, రక్తం గడ్డగట్టి చార్లు కట్టేలాగా కొట్టారు కాబట్టి, నేను ఆ కాంటెక్స్ట్ లో అది కూడా చెప్పాను. ఆ కాంటెక్స్ట్ లో అది బ్లడ్ బుక్ అని చెప్పి, ఎందుకంటే రక్తంతో తడిసిన కాళ్ళు కాబట్టి నేను ఆ బ్లడ్ బుక్ అని నేను ఆ మాట వాడటం జరిగింది. ఎందుకంటే మీకు ఇంతమంది ఉన్నారు, మొన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళల్లో మరి ఇంత పబ్లిక్గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యుండి మరింత దారుణంగా రక్తపు చారికలతో మరి కనపడిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మరి ఇంకెవరన్నా ఏమన్నా కొట్టారేమో నాకు తెలియదు, కానీ ఒక అత్యున్నత పదవి, దేశంలో ఉన్న 545 పార్లమెంటు సభ్యుల్లో ఒకడైన సభ్యుడిని ఈ పోలీస్ కానిస్టేబుల్తో సునీల్ కుమార్ వాడు ఇలాగా కొట్టించటం
ఉంటుంది కదా! నన్ను హోమ్ మినిస్టర్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటా చెప్పండి. అందుట్లో మీ పాదాలు అంటే నన్నెవడు అందరిలాగా కొట్టాడో నాకు తెలుసు. నన్నెవడు కొట్టాడో నాకు తెలిసినోడిని కూడా నేను ఏ చర్యలు తీసుకోకపోతే నాకెందుకండి? ఇమాజినరీ పదవిలోనే చెప్తున్నా నేను. ఒక్కసారి మీరు ఆ పదవి అని చెప్పి ఇమాజినరీ పదవి ఇచ్చినప్పుడు ఐ హావ్ టు ఇమాజిన్ వాట్ ఐ యామ్ సపోజ్డ్ టు డూ. నా రక్తం కళ్ళ చూసిన వాడిని చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా నేను ఎందుకు వదులుతాను? ఆ బుక్‌కి బ్లడ్ బుక్ అనే అంటారు. ఏ ఎదవ ఏమనుకున్నా, ఏ పనికిమాలిన ఎదవ ఏ కామెంట్ చేసినా, దాన్ని అరాచకం అన్నా, ఇంకోటన్నా రక్తం వచ్చేలాగా కొడితే నేనేమన్నా గాంధీనేట్రా? ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టేయటానికి నేనేమన్నా గాంధీనా? కాదు కదా! నిజంగా ఇంత ఆలస్యం ఉండదు. డెఫినెట్‌గా ఇప్పుడు దాకా సునీల్ కుమార్ పనికిమాలినోడిని పిలవను కూడా పిలవలేదు. ఆ రెండో సునీల్ ఉన్నాడు. మరి అతనికి ఇప్పుడు అతను బెయిల్ తెచ్చుకున్నాడు. ఎక్కడ ఆ బీహార్ కోర్ట్‌లో. ఆ బెయిల్ వచ్చేదాకా ఆళ్ళెళ్లి తీసుకొని రాలా. ఈళ్ళెవరు దా, దా, దా అన్నారు. 4 నెలల్లో ఆడు బెయిల్ తెచ్చుకున్నాడు. సరే బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పటికైనా పిలవాలి. అరెస్ట్ చేయలేరు కదా! సరే, సరే పిలిచి ఆ తర్వాత ఓకే. ఆ బెయిల్ క్యాన్సిలేషన్‌కి మళ్ళీ ఎయొచ్చు. పిలిచి మాట్లాడాలి. సో, ఆలస్యం జరుగుతాంది. సో, అంత ఆలస్యం జరుగుతాంది. పోలీసు విచారణ. అంటే ఐ యామ్ నాట్ కంప్లెయినింగ్. బట్ దే మే హావ్ దేర్ ఓన్ ప్రొసీజర్. బట్ ఇఫ్ ఐ బికమ్ ద హోమ్ మినిస్టర్ డెఫినిట్‌గా ఇంత టైం ఉండదు. అది నన్నెవరండి రక్తం వచ్చేలా కొట్టింది ఎవరు? ఇద్దరు ముగ్గురండి. కొట్టించింది ఒక ఇద్దరు, కొట్టినోళ్ళు ఓ నలుగురు బ్యాచ్ వచ్చారు. ఆళ్ళని పట్టుకుంటాం ఎంతసేపు అంటున్నా. సో, ఆ కంటెక్స్ట్‌లో నేను దాన్ని బ్లడ్ బుక్ అని మాట్లాడటం జరిగింది. యెస్, నేను దానికైతే స్టిక్ ఆనే ఉన్నా. ఈళ్ళు అరాచకం అనుకోనివ్వండి, ఏమనుకోనివ్వండి. నా రక్తం కళ్ళ చూసిన వాళ్ళని కూడా నేను ఒకరోజు హోమ్ మినిస్టర్ అయితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆడింగోడిలాగా కూర్చోమంటారా? కూర్చోం గదా! ఆ ఉద్దేశంలోనే మాట్లాడా. దాన్ని కూడా ఆళ్ళు ఏదన్నా చేసుకుంటే ఆళ్ళు ఖచ్చితంగా మరి వాళ్ళు ప్రేరేపించిన పనికిమాలిన వెధవలు, నన్ను కొట్టిన పనికిమాలిన వెధవలే అయ్యుంటారు. రఘురామరాజు గారి వారసుడు యువరాజు భరత్ రాజు ఆల్రెడీ గ్రౌండింగ్ అయినట్టేనా? ఎందుకంటే మీరున్న ప్లేస్లో మీరు చేయాల్సిన దాన్ని భరత్ గారు చేస్తున్నారు, ఆల్రెడీ విస్తృతంగా చేస్తున్నారు. నేను నా బాధ్యత కొంత తను బిజీగా ఉన్నప్పటికీ తన భుజస్కంధాల మీద వేసుకుంటం నేను ఐ హావ్ టు అప్రిషియేట్.